హలో ఎవ్రీవన్. ఈరోజు నేను డాట్ అండ్ కీ వారి కికా కామింగ్ జెల్ ఒక క్రీమ్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్న ఫార్ములేట్ చేయడానికి. సో క్రీమ్ బేస్ అయితే రెడీ అయిపోయిందండి. సో కాకపోతే మనకి జెల్ క్రీమ్స్ వచ్చేసి ఏమవుతుందంటే ఎక్కువగా హైడ్రేటింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ నారిషింగ్గా ఉండవు కంపేర్ టు ద థిక్ క్రీమ్స్ ఆర్ ద నార్మల్ క్రీమ్స్కి. సో అందుకని చెప్పి దాన్ని కొద్దిగా ఇంకా హైడ్రేటింగ్, నారిషింగ్ చేయడానికి అని చెప్పి కొన్ని అదర్ యాక్టివ్ ఇంగ్రీడియంట్స్ ఆర్ కొద్ది అదర్ హ్యూమెక్టన్స్ యాడ్ చేస్తున్నాను. సో దట్ ఎక్కువ నారిష్మెంట్ అండ్ హైడ్రేషన్ ప్రొవైడ్ చేయాలని ట్రై చేస్తున్నాను. సో దీన్ని నేను ట్రై చేయాలి. ఒక 15 to 20 డేస్ ట్రై చేశాక ఇఫ్ ఇట్ వర్కౌట్స్ నేను మీకు అప్డేట్ ఇస్తానండి. సో స్టే ట్యూన్డ్. అండ్ కికా కామింగ్ జెల్ వచ్చేసి యూజువల్గా మనకి యాక్నీ ప్రోన్ అండ్ కొమోడోన్స్ ప్రోన్ స్కిన్కి చాలా బాగా పనిచేస్తుంది. సో నాది వచ్చేసి కాంబినేషన్ టు ఆయిలీ స్కిన్ అండి. సో ఐ హోప్ ఇది నాకు వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి అండ్ వాట్ ఎవర్ ఇష్యూ ఐఎమ్ గోయింగ్ త్రూ అది సప్రెస్ అవుతుంది అండ్ దాన్ని ఓవర్కమ్ అవ్వగలని అనుకుంటున్నాను. సో ఇఫ్ ఇట్ వర్కౌట్స్ వెల్ అండ్ గుడ్ సో దట్ ఐ కెన్ ఇంట్రడ్యూస్ దిస్ ప్రోడక్ట్ టు యూ ఆల్సో. సో ఫింగర్స్ క్రాస్ అండ్ విష్ మీ ఆల్ ద బెస్ట్ అండి. సో దీన్ని అయితే నేను స్టోర్ చేసుకుంటున్నాను నార్మల్గా ఒక రెగ్యులర్ కంటైనర్లకి. అండ్ 20 డేస్ యూస్ చేశాక నేను మీకు అప్డేట్ ఇస్తాను. సో స్టే ట్యూన్ ఫర్ దట్. అండ్ వేరే కస్టమర్కి అలోవెరా జెల్ కావాలంటే అది కూడా ప్రిపేర్ చేశానండి. సో hope you like this video. If so, please don't forget to like, share and subscribe my channel. I'll see you in my next video. Till then, take care. Bye bye.